వారఫలాల్లో తీసుకుంటే మే 15 నుండి మే 21, 2026 వరకు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వేడి తాపడం ఎక్కువ ఉంది. మన యొక్క ప్రేక్షక మిత్రులందరూ కూడా ఎప్పుడా ఎదురు చూస్తూ ఉంటారు 15వ తారీఖు నుంచి నాకు ఎలా ఉంది అని చెప్పి. ఆ సమయం ఆసన్నమైంది. గ్రహాలు మనకు అనుకూలించడానితో పాటు మనం కూడా సమాజానికి, నేను సహితం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిస్తున్నట్టుగా ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. చలివేంద్రం ఏర్పాటు చేయడం కుదరట్లేదు. కొన్ని చిన్న చిన్న వాటర్ బాటిల్ తీసుకోండి. 1/2 లీటర్ వాటర్ బాటిల్ లేదా 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని అలా మీరు బండి మీదనో కారులో పోతూ ఉండగా స్ట్రేంజర్స్ ఒక 10 మందికి 20 మందికి పెట్టండి. మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో వాళ్ళ జాతకానికి కూడా మీరు ఒక గురువుగా మారుతారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. అందరికీ కూడా ఏదో ఒక వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు అన్ని తెలుసుకోవాలని కోరిక ఉంటుంది కదా, దాన్ని మనం విశ్లేషిద్దాం ఈ వారం అంతా కూడాను. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి అయినటువంటిది మేషరాశి మిత్రులారా. మే 15 నుండి మే 21, 2026 శుభాశుభ ఫలితాలు మీకు ఎలా ఉన్నాయి అంటే, మీరు తీసుకునే నిర్ణయం చాలా ఖచ్చితంగా ఉండాలి. అది సాధారణ వారం కాదు, ఇది నిర్ణయాల వారంగా అనుకరించండి. గురువు శుభప్రదమైనటువంటి ధనం మాటలు ప్రవేశిస్తున్నాడు. శని 11వ స్థానం లాభాలు ఆలస్యంగా కానీ ఖచ్చితంగా వచ్చిస్తాడు. కుజుడు ప్రభావం త్వరిత నిర్ణయాలు ఇస్తూ ఉంటాడు. బుధుడు స్థానంలో కమ్యూనికేషన్ కీలకం, చాలా అవసరం ఉంటుంది చెప్పుకోవచ్చు. ఈ వారం అంతా కూడా గెయిన్ పాసిబుల్స్, బట్ ఓన్లీ త్రూ కంట్రోల్డ్ యాక్షన్స్ ఉంటేనే అవుతుందని అంటున్నాడు. ఇంకా వ్యాపారంలో పెండింగ్ పనులన్నీ కూడా ఉంటే ఈ వారం చాలా చక్కగా చేసుకుంటుంటారు. ఎన్నో పర్మిషన్స్ లేకపోతే బోర్డింగ్ లేకపోతే ఆన్లైన్ ఈ కామర్స్ ద్వారా చేసే వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి. సీనియర్స్ ఈ పనిని గమనిస్తారు. ఉద్యోగంలో మిమ్మల్ని గుర్తించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బిజినెస్ లో నెగోషియేషన్స్ చాలా ముఖ్యం, అది కొంచెం చూసుకోండి. త్వరగా నిర్ణయం తీసుకుంటే లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆలోచించే నిర్ణయం తీసుకోండి. గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్నా కూడా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి, ఇన్కమ్ వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ఓల్డ్ డ్యూస్ రికవర్ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. కానీ వ్యక్తిగతంగానో లేదా కుటుంబ పరంగా ఎక్స్పెండిచర్స్ ఎక్కువ పెరుగుతున్నాయి, జాగ్రత్త పడండి. ఇంకా కుటుంబ విషయంలో మాటల వల్ల మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం అంతా మీరు మాట్లాడే విధానం చాలా ముఖ్యం. పెద్దల యొక్క మాటలు గౌరవించండి, అనుగ్రహం పొందండి. ఇంకా రాజకీయ రంగం వారికి నెట్వర్క్ పెరుగుతుంది, మీ ఇన్ఫ్లుయెన్స్ స్లోగా స్ట్రాంగ్ అవుతుంది. వ్యవసాయదారులకి ఈ వారం పని భారం పెరుగుతుంది. లాభాలు స్లోగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ నష్టపోదు. ఇంకా కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి, కానీ ఫైనల్ డిసిషన్ ఆలస్యం అవుతుంది. లీగల్ అడ్వైస్ తీసుకోవడం చాలా మంచిది. షేర్ మార్కెట్ హై రిస్క్ అవాయిడ్ చేయండి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దు, లాంగ్ టర్మ్ పెట్టండి. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ చాలా ఇంప్రూవ్ అవ్వాలి మీరు, కానీ ఏదో ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, అలా ఉండకండి విద్యార్థులారా. సక్సెస్ అవుతుంది. ఆరోగ్యం పరంగా హీట్ రిలేటెడ్ ఇష్యూస్, బీపీ, హెడ్ ఏక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హ్యాంగర్ ని కంట్రోల్ చేసుకోండి. కొంచెం నోరు తగ్గించుకోవాలి. గం గణపతి నమః మీకు మాత్రమే తెలుసు అనుకోకండి, మీకు కూడా తెలుసు అనుకోండి. అప్పుడు ఎదుటి వారికి తెలిసింది కూడా మీకు తెలిసి వస్తుంది. ఇంకా అదృష్టం ఈ వారం అంతా కూడాను 60-40% ఉందని కూడా చెప్పొచ్చు. పరిహారం మంగళవారం మీరు హనుమాన్ దర్శనం చేసుకోండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఎరుపు పూలతో ఎరుపు వస్త్రం ధరించండి, ఎరుపు పూలతో ప్రార్థన చేయండి. ఓం అంగారకాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః 108 సార్లు చేయండి. గుడిలో ఏదైనా నియర్ బై లో ఉన్నటువంటి గుడికి వెళ్ళి బెల్లము లేదా వెన్న లాంటిది దానం ఇవ్వండి.
ఇలా చేస్తే మీ యొక్క కోపం అనేది తగ్గుతుంది, స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఇంకా ఓవరాల్ గా చెప్తే అవకాశం వస్తుంది, పరీక్ష కూడా ఉంటుంది. ఈ వారం మీరు శత్రువులు బయట కాదు, మీలోనే ఉన్నాడు శత్రువు. అతన్ని జయించండి, విజయవస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు కనబడుతున్నటువంటి నంబర్ కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. అంతకంటే ఒక చిన్న సూచన ఏమంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, చక్కగా తెలుసుకోండి, విజయవస్తు. అదే మీకు మార్గం చూపే పరిస్థితిని కూడా ఇస్తుంది. శని భగవానుడు లగ్నంలో ప్రభావం, కర్మ బాధ్యతలు తీసుకుంటున్నాడు. గురువు 5వ స్థానంలో మంచి ఆలోచనల అవకాశాలు. కుజుడు పోటీ, శత్రులపై చర్యను కూడా తీసుకుంటున్నాడు. రాహు ప్రభావం, అన్ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్ అని కూడా చెప్పచ్చు. మీకు ప్రెషర్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. దీని ద్వారా మీకు ఏమవుతుంది, బ్రేక్ త్రూస్ కూడా వస్తాయి, జాగ్రత్త. ఇంకా వ్యాపారంలో కొత్త అవకాశాలు అకస్మాత్తుగా వస్తాయి ఈ వారం, ఆలోచించుకోండి. ఇంకా ఉద్యోగంలో ప్రెషర్ పీక్ లో ఉంటుందండి. సడన్ చేంజెస్, ట్రాన్స్ఫర్స్ లేదా లే ఆఫ్ కూడా అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. కానీ ఇది టెంపరవరీ మాత్రమే, మళ్ళీ సక్సెస్ లోకి వెళ్ళిపోతారు. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఫేస్ చేయండి ప్రెషర్ని, మంచి నిర్ణయం తీసుకోండి. ఆర్థికంగా ఇన్కమ్ ఇర్రెగ్యులర్ గానే ఉంటుందని చెప్పొచ్చు. సడన్ గెయిన్, సడన్ ఎక్స్పెండిచర్. బడ్జెటింగ్ చాలా అవసరం ఈ వారం అంతా కూడాను. కుటుంబంలో ఫ్యామిలీ టెన్షన్స్ రావచ్చు, మీరు సైలెంట్ గా ఉంటే సిచ్యువేషన్ కంట్రోల్ అవుతుంది. రాజకీయ రంగం వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి, ఫ్లక్చుయేషన్ గా కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు, లేదా ఈ వారం కొంచెం ఎక్కడికైనా వెళ్ళండి, ఆధ్యాత్మికమైనటువంటి టూర్కి వెళ్ళిపోండి. ఇంకా వ్యవసాయానికి కొత్త విధానాలను ప్రయత్నం చేస్తే మంచిది, మంచి లాభాలు వస్తాయి. కోర్టు కేసులు డిలే ఆర్ ఫెయిల్. సడన్ టర్న్ తీసుకొని మీకు నెగిటివ్ గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంది, నో. హై రిస్క్ అసలే వద్దు. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, డైరెక్షన్ ఎక్కువ మీరు చదువు మీద పెట్టండి. డిసిప్లిన్ పెంచితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆరోగ్యం స్ట్రెస్ అని చెప్పచ్చు, స్లీప్ డిస్టర్బెన్స్ అని చెప్పచ్చు. మోకాళ్ళకి సంబంధించిన ఒక శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి, కాబట్టి జాగ్రత్త పడండి. ఈ వారం అంతా కూడా కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం. పరిహారం అంటే శని పూజ చేయండి, నల్ల నువ్వులు దానం చేయండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, పేదలకు సహాయం చేయండి, ఆవులకి ఆకుకూర లాంటిది పెట్టండి. ఓవరాల్ గా ఈ వారం అంతా కూడా చేసుకుంటే ప్రెషర్స్ చేంజ్, ఒక ఛాన్స్ కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి నుంచి పారిపోతే సమస్య ఎదుర్కొంటే అదే మీకు విజయంగా మారుతుంది, విజయవస్తు.